ప్రేమ మనందరి జీవితంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో తగులుతూనే ఉంటుంది కదూ. కాని దాని అసలైన అర్థమేంటి? నిజమైన ప్రేమ అంటే ఏంటి? ఈరోజు మన మూల గ్రంథం ఆధారంగా ఈ చాలా లోతైన ప్రశ్నకు సమాధానం వెతుక్కోడానికి ప్రయత్నిద్దాం. సో మనం సూటిగా విషయంలోకి వచ్చేద్దాం. ప్రశ్న ఇదే: ఏది నిజమైన ప్రేమ? ఇది జస్ట్ ఒక ఫీలింగా, లేక అంతకంటే ఇంకేమైనా ఉందా? ఈ ప్రశ్నతోనే మన ఈ చర్చను మొదలు పెడదాం. సరే, ఈ టాపిక్ను మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, ముందుగా ప్రేమలో ఉండే ఆ కన్ఫ్యూజన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనుషుల మధ్య ఉండే ప్రేమలో ఉన్న లోపాలేంటో తెలుసుకుందాం. అప్పుడు దైవిక ప్రేమ అంటే ఏంటో, దాని లక్షణాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ఇక చివరగా మనం మొదటి ప్రేమను ఎలా కాపాడుకోవాలో కూడా చర్చిద్దాం. సో మన మొదటి భాగం ప్రేమ ఒక సందిగ్ధం. అంటే ప్రేమ అనేది మనందరి జీవితంలో ఉంది, కాని దాని అసలు రూపమేంటి అని అడిగితే మాత్రం చాలాసార్లు ఒకటే గందరగోళం. ఎందుకలా? మన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అడుగడుగునా ప్రేమే కనిపిస్తుంది కదా. పుట్టినప్పుడు అమ్మ ప్రేమ, పెరిగాక కుటుంబం, తోబుట్టుల ప్రేమ, స్కూల్లో స్నేహితుల ప్రేమ, ఆ తర్వాత జీవిత భాగస్వామితో ప్రేమ, ఇలా ప్రతి దశలోనూ ప్రేమ మన చుట్టూనే ఉంటుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. మనం ఇంతలా నమ్ముకునే, ఆధారపడే ఈ ప్రేమలు నిజంగా ఎప్పుడు మనకు బలాన్ని, ఓదార్పునిస్తాయా? లేక కొన్నిసార్లు అవే మనల్ని బాగా బలహీనపరుస్తాయా? ఆలోచించాల్సిన విషయమే. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడానికే మనం ఇప్పుడు మన రెండో విభాగానికొచ్చాం. అంటే మానవ ప్రేమలో ఉన్న లోపాలేంటి, ప్రాపంచిక అనురాగంలో ఉండే పరిమితులను మన మూల గ్రంథం ఎలా వివరిస్తుందో చూద్దాం. ఇక్కడే ఉంది అసలు సమస్య. చూడండి, మనందరం కోరుకునేదేంటి? ఎలాంటి కండీషన్స్ లేని, ఎప్పటికీ ఉండే నిస్వార్థమైన ప్రేమ. కాని రియాలిటీలో మనకు దొరికేదేంటి? చాలాసార్లు కండీషన్స్తో కూడిన, తాత్కాలికమైన, స్వార్థపూరితమైన ప్రేమే. ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో గదా. ఈ స్వార్థం ఎంత దూరం వెళ్తుందంటే, ఒక్కొక్కసారి మనం పేపర్లల్లో, న్యూస్లో చూస్తూ ఉంటాం. కన్న పిల్లల్ని తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రుల్ని పిల్లలు హింసించడం లాంటివి. అంటే మనిషి ప్రేమ ఎంతలా దెబ్బతింటుందో చెప్పడానికి ఇది నిజంగా ఒక షాకింగ్ ఉదాహరణ. మరి దీనికి పరిష్కారం లేదా? మానవ ప్రేమలో ఇన్ని లోపాలుంటే అసలైన ప్రేమకు కొలమానం ఏది? ఇక్కడే మన మూల గ్రంథం ఒక కొత్త ప్రమాణాన్ని మన ముందు పెడుతుంది. అదే దైవిక ప్రేమ. ఇది మనం సాధారణంగా చూసే ప్రేమకు పూర్తిగా భిన్నమైనది. ఆ ప్రమాణమెలా ఉంటుందో తెలుసా? దేవుడే స్వయంగా ఇలా అంటున్నాడు: తల్లికన్నా, తండ్రికన్నా, వాళ్లందరికన్నా మించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆలోచించండి, భూమ్మీద మనం అత్యంత గొప్పగా భావించే తల్లిదండ్రుల ప్రేమను కూడా మించిన ప్రేమ ఇది. ఓకే, దైవిక ప్రేమ గొప్పది అంటున్నాం, కాని అది ఎలా ఉంటుంది? జస్ట్ ఒక ఫీలింగా, లేక దానికేమైనా నిర్దిష్టమైన లక్షణాలున్నాయా? అంటే నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నిజమైన ప్రేమ లక్షణాలివి. అది చాలా ఓర్పుతో ఉంటుంది. అంటే దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, దానికి అసూయ ఉండదు, గర్వపడదు, డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా అస్సలు నడుచుకోదు. ఇవన్నీ ప్రేమలో ఉండాల్సిన పాజిటివ్ క్వాలిటీస్ అన్నమాట. అయితే ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవడం ఒకెత్తైతే, ప్రేమ కానిదేంటో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. చూడండి, నిజమైన ప్రేమ తన స్వప్రయోజనం చూసుకోదు, ప్రతి చిన్నదానికి కోప్పడదు, అన్నిటికన్నా ముఖ్యంగా ఇతరులు చేసిన తప్పుల్ని మనసులో పెట్టుకుని బాధపడదు. ఈ చివరి పాయింట్, అంటే ఎదుటివారి తప్పుల్ని మనసులో పెట్టుకోవడం, ఇది మనలో చాలామంది చేసే పొరపాటు కదండి. మనం ఎక్కువగా ఎదుటివాళ్లు చేసిన తప్పుల మీదే ఫోకస్ పెడతాం. వాళ్లలో ఉన్న మంచితనాన్ని, మంచి లక్షణాల్ని అసలు పట్టించుకోం. మరి దీనికి పరిష్కారమేంటి? చాలా సింపుల్గా చెప్పారు. ప్రేమ అనేక పాపములను కప్పును. అంటే ఒక మంచి బట్ట ఏదైనా మరకను ఎలా కప్పివేస్తుందో, అలాగే నిజమైన ప్రేమ కూడా ఇతరుల తప్పుల్ని, లోపాల్ని కప్పివేస్తుంది, క్షమించడానికి ఎప్పుడూ ముందుంటుంది. సరే, ఇదంతా వినడానికి చాలా బాగుంది. కాని ఇంత గొప్ప నిస్వార్థ ప్రేమకు అసలు సాక్ష్యం ఏమైనా ఉందా? మాటలు కాదు, చేతల్లో చూపించిన ఉదాహరణ ఉందా? ఉంది. మూల గ్రంథం ప్రకారం దీనికి ఒకే ఒక్క తిరుగులేని సాక్ష్యముంది. ఆ సాక్ష్యమే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను,
కాగా ఆయన తన అద్వితీయ కుమారునుగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తన ఒక్కగానొక్క కుమారుణ్ణే ఇచ్చేంత గొప్ప ప్రేమ, దీనికి మించిన రుజువు ఇంకేం కావాలి చెప్పండి? ఓకే, ఇంత గొప్ప ప్రేమ గురించి మనం తెలుసుకున్నాం, చాలా మంచిది. కానీ మన జీవితంలోకొస్తే మన మొదటి ప్రేమను మనం ఎలా కాపాడుకోవాలి? ఇదే మనం నేర్చుకోవాల్సిన చివరి మరియు అత్యంత ముఖ్యమైన విషయం. అసలు మొదటి ప్రేమ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా ఒక బంధం మొదలైనప్పుడు లేదా ఒక కొత్త విశ్వాసం మనలో కలిగినప్పుడు ఆరంభంలో మనకుండే ఆ స్వచ్ఛమైన, తీవ్రమైన ఇష్టమే మొదటి ప్రేమ. ఆ మొదటి రోజుల్లో ఉండే ఆ ప్యూరిటీ అన్నమాట. కానీ ఇక్కడే ఒక పెద్ద సవాలుంది. మనందరికీ అనుభవమే కదా, కాలం గడిచే కొద్దీ ఆ ఫస్ట్ లవ్ ఫీలింగ్, ఆ వేడి నెమ్మదిగా తగ్గిపోతుంది. ఒకప్పుడు ఫ్రెష్గా ఉన్న పువ్వు వాడిపోయినట్టు ఆ ప్రేమ కూడా బలహీనపడొచ్చు, ఒక్కోసారి పూర్తిగా విరిగిపోవచ్చు కూడా. మరి ఆ మొదటి ప్రేమను అలా వాడిపోకుండా ఎప్పటికీ తాజాగా ఉంచుకోవడం ఎలా? దానికి మార్గం ఈ 2 గొప్ప ఆజ్ఞలే. మొదటిది, నీ దేవుడైన ప్రభువును నీ పూర్తి మనస్సుతో, పూర్తి ఆత్మతో ప్రేమించడం. రెండవది, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పక్కవాళ్ళను కూడా అలాగే ప్రేమించడం. సో ఈ చర్చ మొత్తం విన్నాక ఇప్పుడు మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్నొకటుంది. మన మొదటి ప్రేమ ఇప్పుడు ఎలా ఉంది? అది మొదట్లో ఉన్నంత బలంగా, స్వచ్ఛంగా ఉందా? లేక దాన్ని మళ్లీ వెలిగించాల్సిన అవసరమేమైనా ఉందా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం.